Welcome to Librarian Online Classes. Librarian Online Classes లో మనకి సిలబస్ లో టోటల్ గా 10 యూనిట్స్ ఉన్నవి. 10 యూనిట్లలో ఫస్ట్ యూనిట్ పేరు ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. మళ్ళీ ప్రతి యూనిట్ లో మనకు కొన్ని టాపిక్స్ ఉన్నవి. ఫస్ట్ యూనిట్ కి సంబంధించి 7 టాపిక్స్ ఉన్నవి. ఈ మొదటి టాపిక్ ఏంటంటే 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. బుక్స్ ఆర్ ఫర్ యూజ్, ఎవ్రీ రీడర్ హిజ్ ఆర్ హర్ బుక్, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. ఇవి 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ టాపిక్ ఈ యూనిట్లో. సెకండ్ టాపిక్ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దేర్ ఫంక్షన్స్. లైబ్రరీలో ఉన్నటువంటి రకాలు, వాటి యొక్క విధులు. నేషనల్ లైబ్రరీస్, అకాడమిక్ లైబ్రరీస్, పబ్లిక్ లైబ్రరీస్, స్పెషల్ లైబ్రరీస్, డిజిటల్ లైబ్రరీస్, వర్చువల్ లైబ్రరీస్, హైబ్రిడ్ లైబ్రరీస్, 7 రకాల లైబ్రరీస్ గురించి కూడా కూలంకషంగా తెలుసుకున్నాము. థర్డ్ది లైబ్రరీ మూవ్మెంట్ ఇన్ తెలంగాణ అండ్ ఇంపార్టెంట్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమము, అదేవిధంగా గ్రంథాలయ ఉద్యమం తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాలయాల పేర్లు, స్థాపించబడిన సంవత్సరాలు తెలుసుకోవాలి. వాటి గురించి కూడా కూలంకషంగా నేర్చుకున్నాము. ఫోర్త్ టాపిక్ లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా. భారతదేశంలో లైబ్రరీలకు సంబంధించి చట్టాలు చేయాల్సిన అవసరం ఏముంది, ఏ రాష్ట్రాల్లో చట్టాలు ఉన్నాయి, మోడల్ చట్టాలు ఏంటివి, వీటికి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కావచ్చు, కాపీరైట్ యాక్ట్ కావచ్చు, పేటెంట్స్ యాక్ట్ కావచ్చు, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి 16 రాష్ట్రాల్లో, వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనము తెలుసుకున్నాము ఫోర్త్ టాపిక్కి సంబంధించి. ఫిఫ్త్ టాపిక్ లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్. గ్రంథాలయ విస్తరణ సేవలు. గ్రంథాలయం రెగ్యులర్గా చేసే పనులతో పాటు అదనంగా చేసే దేన్నైనా మనం ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటున్నాము. ఈ ఎక్స్టెన్షన్ సర్వీసెస్లో కన్వెన్షనల్ మెథడ్స్ 16 మెథడ్స్ ఉన్నాయి. సర్వీసెస్ నాన్ కన్వెన్షనల్ సర్వీస్ 16. టోటల్ 32 టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ గురించి చాలా డీటెయిల్గా మనం చర్చించుకోవడం జరిగింది. తర్వాత లైబ్రరీ అసోసియేషన్స్ ఇన్ ఇండియా, యూకే అండ్ యూఎస్ఏ. ఇది 6th టాపిక్. భారతదేశంలో ఉన్నటువంటి, యునైటెడ్ కింగ్డమ్ అంటే లండన్లో ఉన్నటువంటి, యుఎస్ఏ అమెరికాలో ఉన్నటువంటి లైబ్రరీ అసోసియేషన్ గురించి చర్చించుకున్నాము. భారతదేశంలో ఐఎల్ఏ ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్, IASLAC ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, SIS సైన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఫర్ మనకు సైంటిఫిక్ సొసైటీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సైన్స్, SIS అనేటువంటి సంస్థ గురించి. అదేవిధంగా LA అంటే లైబ్రరీ అసోసియేషన్ యూకేకి సంబంధించి, అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ ALA యుఎస్ఏకి సంబంధించి 5 రకాల సంస్థల గురించి కూడా చాలా వివరణాత్మకంగా నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ 7th టాపిక్ అయినటువంటిది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రమోటింగ్ లైబ్రరీ డెవలప్మెంట్. గ్రంథాలయ అభివృద్ధి గురించి కృషి చేస్తున్నటువంటి జాతీయ అంతర్జాతీయ సంస్థల గురించి కూడా మనము తెలుసుకుంటున్నాము. ఆ పరిక్రమంలో మనకున్నటువంటి సిలబస్లో 6 సంస్థలు ఉన్నాయి. ఒకటి RRRLF రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్. రెండవది నాస్డాక్ నేషనల్ సోషల్ సైన్స్ డాక్యుమెంటేషన్ సెంటర్. మూడవది నిస్కేర్ NISCAR నిస్కేర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్. ఈ 3 సంస్థలు. నెక్స్ట్ 4th దేశీ డాక్. ఇది డిఫెన్స్ కి సంబంధించింది. డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్. 5th IFLA. ఇక్కడ వరకు భారతదేశానికి సంబంధించింది. ఇది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ 6వది యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. వీటికి సంబంధించినటువంటి వివరాలను ఈ క్లాస్లో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మనం గమనించినట్టయితే ఒక యూనిట్ 1 లోపలనే 7 సబ్ టాపిక్స్ మనకు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి మనం దాదాపుగా 5 నుంచి 10 క్లాసులు, కనీసంగా 5 క్లాసులు, గరిష్టంగా 7-8 క్లాసులు కూడా మనము
డీటెయిల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పుకోవడం జరిగింది. ప్రతి దానికి సంబంధించి కూడా మనము నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రతి యూనిట్కి సంబంధించి కూడా మనము ఏ యూనిట్కి ఆ యూనిట్కి సెపరేట్గా క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి చాప్టర్కి సంబంధించి కూలంకషంగా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనము రాబోతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో లైబ్రరీ సైన్స్ సంబంధించి యూజీసీ నెట్ కావచ్చు, ఏపీ సెట్ కావచ్చు, గురుకుల ఎగ్జామ్స్ కావచ్చు, కాలేజ్ ఎగ్జామ్స్ కావచ్చు, స్కూల్కి సంబంధించిన లైబ్రరీ ఎగ్జామ్స్ కావచ్చు, వాటిల్లో 100% మార్కులు రావడానికి అవకాశం ఉంది. అట్లా కాకుండా ప్రతి టాపిక్ పేరు ఇచ్చి దానికి సంబంధించి ఏదో 5 లేదా 10 క్లాసెస్ చెప్పి సాధారణమైనటువంటి క్లాసెస్ చెప్తే వచ్చేటువంటి సబ్జెక్ట్ కాదు ఇది. ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్టు, ఒక స్పెషలైజ్డ్ సైన్స్, చాలా డీటెయిల్గా దీన్ని అధ్యయనం చేయాలి. ప్రతి చిన్న పాయింట్ని కూడా మనం నోట్ చేసుకోవాలి. అప్పుడే ఎగ్జామినేషన్లో దాదాపు మనకు 150 మార్కులు వస్తాయి. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ప్రతి 10 చాప్టర్లు అంటే ప్రతి చాప్టర్ నుంచి కనీసం 15 నుంచి 20 క్వశ్చన్లు వస్తాయి. ప్రతి దాన్ని కూడా అంటే ఇప్పుడు యూనిట్ 1లో 40 క్లాసెస్ వచ్చినాయి, యూనిట్ 2లో 20 రావచ్చు, 25 రావచ్చు. అంటే మనం సబ్జెక్టుని వీలైనంత ఎక్కువ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తేనే ఈ యొక్క సబ్జెక్ట్లో మనము పరిపూర్ణత్వాన్ని సాధిస్తాము. పూర్తి సబ్జెక్ట్ అనేటువంటి మనకు గ్రిప్ రావడం జరుగుతుంది. అప్పుడే ఈ లైబ్రరీ సైన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో విజేతలు కావడం జరగడం చెప్తుంది తప్ప ఏదో పైన ప్రతిదాన్ని ఒక 5-10 క్లాసులను చెప్పేసి దానికి సంబంధించిన నోట్స్ ఇవ్వకుండా, దానికి సంబంధించిన టెస్టులు ఏం ప్రాక్టీస్ చేసుకోకుండా, రాసుకోకుండా ప్రాక్టీస్ చేస్తే మాత్రం అది రావడానికి అవకాశం అయితే లేదు. ప్రతి దాన్ని ఖచ్చితంగా మీరు సిఎల్ఏసి, బిఎల్ఏసి, ఎంఎల్ఏసి చేసినప్పటికీ థియరీ సబ్జెక్ట్ వేరు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ కావడం వేరు. కాబట్టి ఆ కోణంలో మనము చర్చించుకుంటున్నాం. సో మీరు ఈ క్లాసెస్ అన్ని కూడా తప్పనిసరిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, ఇప్పుడు దేశీ డాక్కు సంబంధించి చూస్తే దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ 1958లోనే ఎస్ఐబి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేటువంటి పేరుతోని ఇది పనిచేస్తూ వచ్చింది. తర్వాత 1967లో ఈ దేశీ డాక్ అనేటువంటి పేరును రిజిస్టర్ చేయడం జరిగింది. డిఫెన్స్కి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్. యాక్చువల్గా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ఫ్ అకౌంటింగ్ యూనిట్గా ఎప్పుడు మారిందంటే 29th జూలై 1970 రోజు నుంచి ఇది ప్రత్యేకమైనటువంటి విభాగంగా మారింది. దేనికి సంబంధించి డిఆర్డిఓకి సంబంధించి ఇది మారటం జరిగింది. ఇది డిఆర్డిఓకే వివిధ రకాల సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, డిఆర్డిఓకి సంబంధించింది కాబట్టి డిఆర్డిఓకే వివిధ రకాల సర్వీసులని ఇది ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క ఆబ్జెక్టివ్స్, దీని యొక్క యాక్టివిటీస్, మరి దీనికి సంబంధించినటువంటి పనులు ఏమైనా చూద్దాం. ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెంట్రల్ రిసోర్స్ ఫర్ డిఆర్డిఓకి సంబంధించి ఇది టోటల్గా అన్ని రకాల రిసోర్సెస్ అందించేటువంటి సంస్థగా దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. తర్వాత డెవలప్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగానికి సంబంధించిన శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించి ఒక సమాచార వ్యవస్థను తయారు చేయడము. తర్వాత ప్రొవైడ్స్ ట్రైనింగ్, ఇది శిక్షణ కూడా అందిస్తుంది ఈ ప్రత్యేకమైన సబ్జెక్టులో. ప్రొవైడ్స్ కన్సల్టెన్సీ అండ్ రెఫరెన్స్ సర్వీసెస్, కన్సల్టెన్సీ సర్వీసెస్ని, రెఫరెన్స్ సర్వీసెస్ని కూడా అందిస్తుంది. పబ్లిష్ జర్నల్స్, బుక్స్, మోనోగ్రాఫ్స్ ఆఫ్ డిఆర్డిఓకి సంబంధించిన జర్నల్స్ని, బుక్స్ని, మోనోగ్రాఫ్స్ని ప్రచురిస్తుంది. ఇవన్నీ దీని యొక్క ఆబ్జెక్టివ్స్లో ఉన్నవి. ఇప్పుడు దీని యొక్క యాక్టివిటీ చూద్దాం, అంటే ఇది ఏమేమి పనులు చేస్తుంది. ఇది ప్రత్యేకంగా ఒక డిఫెన్స్ సైన్స్ లైబ్రరీని మెయింటైన్ చేస్తుంది. దీన్ని డిఎస్ఎల్ అంటాం, గుర్తుపెట్టుకోవాలి. డిఫెన్స్ సైన్స్ లైబ్రరీని మెయింటైన్ చేస్తుంది. రెండోది, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఆబ్జెక్టివ్లో భాగంగా ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేస్తుంది, వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తుంది. డేటాబేస్, ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి డేటాబేస్ని డెవలప్ చేస్తుంది. అదేవిధంగా మల్టీమీడియా సర్వీసెస్ అందిస్తుంది, ప్రింటింగ్ సర్వీసెస్ అందిస్తుంది, ఈ జర్నల్స్ని, ఎలక్ట్రానిక్ జర్నల్స్ని ప్రింట్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని రకాల పబ్లికేషన్స్ కూడా ఇది ప్రచురిస్తుంది. ఏ పబ్లికేషన్స్? డిఫెన్స్ సైన్స్ జర్నల్, డిఫెన్స్ సైన్స్ జర్నల్ కేవలం ప్రత్యేకించి డిఫెన్స్ సైన్స్ కి సంబంధించినటువంటి మ్యాగజైన్ ని ఇది ప్రచురిస్తుంది. ఇది ఈజ్ ఏ బై మంత్లీ, 2 నెలలకు ఒకసారి వచ్చేటువంటిది. తర్వాత ఇంకొక మ్యాగజైన్ ఉంది టెక్నాలజీ ఫోకస్. ఈ మ్యాగజైన్స్ మొత్తం ఇంపార్టెంట్, అది ఏ భాషలో ఉంది, అది మంత్లీయా
లేకపోతే బై మంత్లీయా, క్వార్టర్లీయా, ఫోర్ట్ నైట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా బై మంత్లీయే టెక్నాలజీకి సంబంధించి. తర్వాత డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక న్యూస్ లెటర్ను కూడా ఇది ప్రింట్ చేస్తుంది. ఇది ఇంగ్లీష్లో వస్తుంది మంత్లీ. డిఆర్డిఓకి సంబంధించిన న్యూస్ లెటర్ మూడవది మంత్లీ ఇంగ్లీష్లో వస్తుంది. డిఆర్డిఓ సమాచారాన్ని అదే డిఆర్డిఓ న్యూస్ లెటర్ హిందీలో వస్తుంది, అది కూడా మంత్లీయే. తర్వాత ఈ దేశీ డాక్కు సంబంధించినటువంటి జర్నల్ ఒకటి ఉంది, అది DJLIS అంటాం దాన్ని, L&T, దేశీ డాక్ జర్నల్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బై మంత్లీ 2 నెలలకు ఒకసారి వచ్చేటువంటి మ్యాగజైన్ కూడా ఇది ప్రింట్ చేస్తుంది. ఇది దేశీ డాక్ డిఆర్డిఓకి అందించేటువంటి సర్వీసెస్. సో ఇది దేశీ డాక్కు సంబంధించినటువంటి ఇంత సమాచారం మనకు తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడికి మనకు ఇండియాకు సంబంధించినవి నేషనల్ లెవెల్లో ఉండేటువంటి లైబ్రరీ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రమోషన్ చేసే ఆర్గనైజేషన్స్ కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ IFLA, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకు పేరును బట్టి అర్థమవుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీ అసోసియేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన ఒక ఫెడరేషన్, ఒక సమాఖ్యనే మనము IFLA అంటున్నాము. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ కావడం జరిగింది? 1927లో ఇది ఎడిన్బరోలో ఎస్టాబ్లిష్ కావడము జరిగింది, స్కాట్లాండ్లో ఉన్నటువంటిది. దీనిలో దాదాపుగా 150 దేశాలకు ప్రజెంట్ సభ్యత్వం ఉంది. అదేవిధంగా ప్రజెంట్ మెంబర్స్ అంటే కంట్రీసే కాకుండా వివిధ రకాల సంస్థలు, వివిధ రకాల లైబ్రరీలు, వివిధ రకాల వ్యక్తులు కూడా దీనిలో మెంబర్షిప్ తీసుకోవచ్చు. కాబట్టి 1600 పైగా మెంబర్స్తోని ఈ సంస్థ ప్రజెంట్గా పనిచేస్తున్నది. ఈ సంస్థ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, దీనికి సంబంధించి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇండిపెండెంట్ స్వతంత్ర సంస్థ, అంతర్జాతీయ సంస్థ, నాన్ గవర్నమెంటల్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉండేటువంటి స్వచ్ఛంద సంస్థ, నాట్ ప్రాఫిట్, ఇది లాభం కోసం పనిచేసేటువంటి సంస్థ కాదు. సో దీని లక్ష్యాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్ని, రీసెర్చ్ని, డెవలప్మెంట్ని, విద్య, పరిశోధన, అభివృద్ధి, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి ఇది చేపడుతుంది, ప్రత్యేకమైన సంస్థ కాబట్టి. ఈ ఆర్గనైజేషన్స్లో మెంబర్స్ ఉంటారు, ఇంతకుముందు చెప్పుకున్నట్టు 1600 మెంబర్స్. వీరందరికీ ఓటింగ్ ఉంటుంది. దీనిలో అసోసియేట్ మెంబర్స్ కొంతమంది ఉంటారు, ఇన్స్టిట్యూషన్ మెంబర్స్ కొంతమంది ఉంటారు. దీన్ని పరిపాలించడానికి ఒక సుప్రీం గవర్నింగ్ బాడీ ఉంటుంది, దానికి జనరల్ కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఇది మీట్ అవ్వడం జరుగుతుంది. దీనికి ప్రెసిడెంట్ ఉంటారు. వేరియస్ డివిజన్స్కి సంబంధించినటువంటి కమిటీస్, గ్రూప్స్ అనేటువంటివి దీన్ని రన్ చేస్తూ వస్తున్నవి. దీని యొక్క యాక్టివిటీస్ ఏంటంటే, ఇష్యూస్ ఏవైతే సమస్యలు ఉన్నాయో కామన్ టు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ సంబంధించిన ఏ రకమైన సమస్య పైన ఇది పనిచేస్తుంది. ప్రొఫెషనల్స్ మీటింగ్స్, సెమినార్స్, వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తుంది. అదేవిధంగా పబ్లికేషన్స్ కూడా చేస్తుంది. IFLA జర్నల్ అనేటువంటి జర్నల్ క్వార్టర్లీ వస్తుంది. IFLA జర్నల్ క్వార్టర్లీ 3 నెలలకు ఒకసారి ప్రచురించే IFLAకి సంబంధించిన సమస్తమైన సమాచారం దీని రూపంలో దొరుకుతుంది. ఇది డిజిటల్, అదేవిధంగా ప్రింట్ వర్షన్లో కూడా ఉంది. ఎక్సలెన్స్ అంటే ఈ ఫీల్డ్లో ఎక్సలెన్స్గా వర్క్ చేసిన వాళ్ళకు అవార్డ్స్, గ్రాంట్స్, ఫండ్స్, ప్రైజెస్, ఫెలోషిప్స్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అదేవిధంగా వివిధ రకాల రిసోర్సెస్ ఉన్నాయి దీని దగ్గర. దీనికి వచ్చిన రిసోర్సెస్ ఏంటంటే 80% ఫండ్స్ దీని యొక్క మెంబర్స్ నుంచి రావడం జరుగుతుంది. తర్వాత కొంత ఫండ్స్ పబ్లికేషన్ సేల్ కావడం వల్ల, తర్వాత కంట్రిబ్యూషన్, గ్రాంట్స్ ప్రభుత్వాల నుంచి రావడం జరుగుతుంది. దీనికి IFLA నెట్ అనేటువంటి వెబ్సైట్ ఒకటి ఉంది. IFLA నెట్ అనేటువంటి వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి సమాచారం మనకు దొరుకుతుంది. ఇది ఇతర ప్రొఫెషనల్ బాడీస్ ఏవైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయో వాటన్నిటితో కూడా కార్డియల్ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇది IFLAకి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారం. నెక్స్ట్ యునెస్కో. దీనికి సంబంధించి మనకు తెలియని విషయం అంటూ లేదు. యునైటెడ్ నేషన్స్
నేషన్స్ ఎడ్యుకేషనల్ యునైటెడ్ నేషన్స్. ఈ అంటే ఎడ్యుకేషనల్, ఎస్ అంటే సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే ఐక్యరాజ్యకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఇది. విద్యారంగంలో, శాస్త్ర రంగంలో, తర్వాత కల్చర్ సంస్కృతి రంగంలో కృషి చేసినటువంటి ఒక సంస్థ. ఇది 16 నవంబర్ 1945లో ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరిగింది. దీనిలో ప్రజెంట్ మెంబర్ స్టేట్స్ అంటే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది ఇప్పుడు ఉన్న స్టేట్స్ అంటే 193 మెంబర్స్ దీనిలో మెంబర్స్గా ఉన్నారు. అదేవిధంగా అసోసియేట్ మెంబర్ స్టేట్స్ ఒక 6 ఉండడం జరిగింది. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే యునెస్కోకు సంబంధించిన ఎయిమ్ దీని యొక్క పేరులోనే కనిపిస్తుంది, ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ అని. ఆ విధంగా ఇది కృషి చేస్తుంది. ఎంకరేజ్ గవర్నమెంట్స్ టు సపోర్ట్ అండ్ ఎంగేజ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్. ప్రజా గ్రంథాలయాన్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వాలకు ఆర్థిక పరమైనటువంటి సహాయాన్ని అందిస్తుంది. యునెస్కోకు సంబంధించినటువంటి స్కూల్ లైబ్రరీ మేనిఫెస్టోని కూడా విద్యార్థుల కోసము 1999లో ఇది తయారు చేయడం జరిగింది. దీన్ని యునెస్కో స్కూల్ లైబ్రరీ మేనిఫెస్టో అనడం జరుగుతుంది. ఇది ప్రస్తుతము ఎలాంటి యాక్టివిటీ చేస్తుంది? యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించినటువంటి సమస్తమైన సమాచారాన్ని పబ్లిక్ ఎప్పుడైనా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆర్కైవ్స్, వివిధ రకాల పత్రికలను, బుక్స్ని, మ్యాగజైన్స్ని, జర్నల్స్ని ఆర్కైవ్స్ రూపంలో భద్రపరచడం జరిగింది. తర్వాత మెమరీ ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి ఒక ప్రాజెక్టును మెయింటైన్ చేస్తుంది. కమ్యూనిటీ మల్టీమీడియా సెంటర్స్ని మెయింటైన్ చేస్తుంది. ఈ గవర్నెన్స్కి సంబంధించి సమస్తమైనటువంటి సంపూర్ణమైన సహకారాన్ని వివిధ దేశాలకు అందిస్తుంది. తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టూల్స్ విషయంలో కృషి చేస్తుంది. పబ్లిక్ డొమైన్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంటర్నెట్కి సంబంధించి సమాచారం అందరికీ అవైలబిలిటీలో ఉండాలనేటువంటి దిశగా కృషి చేస్తుంది. జనరల్ ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అనేటువంటి ప్రోగ్రాంలో ఇది భాగస్వామ్యం వహిస్తుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ, సమాచారం ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి లక్ష్యాలుగా ఇది పనిచేస్తుంది. ఇది మనకు సిలబస్లో ఉన్నటువంటి 6 టాపిక్స్. దీంతో మనకి ఫస్ట్ యూనిట్ అనేటువంటిది కంప్లీట్ అయింది. ఈ విధంగా ప్రతి యూనిట్కి సంబంధించి డీటెయిల్గా డిస్కస్ చేసుకొని వీడియోస్ ఉండాలి. వీటికి సంబంధించినటువంటి నోట్స్ అనేటువంటిది ఉండాలి. వీటికి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఈ లైబ్రరీ సైన్స్ కోర్సులో మనము పరిపూర్ణంగా విజేతలు కావడం జరుగుతుంది. అట్లా కాకుండా ప్రతిదాన్ని పైన నేర్చుకొని ఒక 5-10 వీడియో క్లాసులలో మొత్తము ఒక 50-60 వీడియో క్లాసులలో నేర్చుకొని ఏదో షార్ట్గా నోట్స్ ఉండి 1-2 టెస్టులు ఉండడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అయితే ఉండదు. అది ఫెయిల్యూర్ కావడానికి అవకాశం ఉంటుంది. ఏది జరిగినా కానీ శాస్త్రీయబద్ధంగా డీటెయిల్డ్గా ఉండాలి. క్లాసుగా ఉండాలి. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఖచ్చితంగా దాని తర్వాత మీరు వీడియో చూస్తూ ఆప్తో నోట్స్ తయారు చేసుకోవాలి. ప్లస్ మేము కూడా నోట్స్ అనేటువంటిది తప్పనిసరిగా ఇవ్వాలి. ఇచ్చినాం కూడా యాప్లో ఈ విధంగా దీనికి సంబంధించిన సమస్తమైనటువంటి సమాచారం కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. మీరు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఎడ్యుకేషన్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.